శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ శివం హైదరాబాద్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా వేద పురుషులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ ద్వారా శ్రీ సత్యసాయి వేద సేవా పురస్కారమును వేదమాత సేవలో జీవితాన్ని సాఫల్యం చేసుకున్న పండితులకు అందిస్తున్నామని ఆనందంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈనాడు ఈ పవిత్ర శివం ప్రాంగణంలో ఆత్మీయ సన్మానం అందుకుంటున్న పండితుల వివరములు. బ్రహ్మశ్రీ కొత్తూరి శ్రీనివాస శర్మ గారు ఋగ్వేద క్రమాంతంలో నిష్ణాతులు. వీరిని సగౌరవంగా వేదికపైకి మీ అందరి కరతాళధ్వనులతో దంపతులను ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మశ్రీ తంగడ్డి వినయ్ శర్మ గారు శుక్ల యజుర్వేద సలక్షణ క్రమజట గణాపాఠనలు క్రమాంతము బృహదారణ్యక ఉపనిషత్తులు నిష్ణాతులు. వీరిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా బ్రహ్మశ్రీ వి కృష్ణ శర్మ గారు సామవేద రహస్యాంతము దశోపనిషత్తుల్లో నిష్ణాతులు. వీరి దంపతులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మశ్రీ వి కృష్ణ శర్మ గారు సామవేదం. బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యులు గారు అధర్వణ వేద సౌనక శాఖ కృష్ణ యజుర్వేద మూలాంతము పంచరాత్ర ఆగములలో నిష్ణాతులు. బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యుల దంపతులు. వీరిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాల్లో నిష్ణాతులైనటువంటి ఈ వేదమూర్తులను ఆత్మీయ సత్కారం చేసినటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వీరి గురించి 2 మాటలు చెప్పిన తర్వాత వారి ఋగ్వేదంలో యజుర్వేదంలో సామవేదంలో అధర్వణ వేదంలో నిష్ణాతత పొందినటువంటి వారి గురించి ఆ ఋగ్వేదం గురించి వారు, అదేవిధంగా యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు వీరి గురించి మనకి 5 నిమిషాలు వారు చెప్పిన తర్వాత ముగ్గురు దంపతులు అదేవిధంగా మన బ్రహ్మశ్రీ తంగడ్డి వినయ్ శర్మ గారు వారు ఇంకా బ్రహ్మచారి వారి నిష్ణానత 5 నిమిషాల సేపు చెప్పిన తర్వాత సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మనందరినీ ఆశీర్వదించమని ఆ 4 వేదమూర్తులని మనల్ని ఆశీర్వదించమని వేద ఆశీర్వచనం చేయమని కోరుకుంటూ ముందుగా బ్రహ్మశ్రీ కొత్తూరి శ్రీనివాస శర్మ గారు ఋగ్వేదం. వీరి తండ్రి గారు శ్రీ రామచంద్రమూర్తి గారికి తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం ముగ్గల గ్రామంలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద పాఠశాలలో ఋగ్వేద క్రమాంతము పూర్తి చేసినారు. కాంచీపురం సంస్థానములు పరీక్షలు తిరుమల తిరుపతి సదస్సునందు పరీక్షలలో జయప్రదముగా ఉత్తీర్ణులైనారు. వృత్తిరీత్యా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఋగ్వేద పారాయణదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక యజ్ఞయాగాది క్రతువులలో ఋగ్వేద సంహిత హోమములు చేసి ఉన్నారు. రవీంద్ర భారతిలో అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారం తీసుకున్నారు. కంచి పరమాచార్యుల చేతుల మీదుగా సన్మానం పొంది ఉన్నారు. పుట్టపర్తిలో స్వామి దివ్య పద సన్నిధిలో సహస్ర పూర్ణచంద్ర దర్శనం ఉత్సవంలో ఋగ్వేద పారాయణదారుగా సేవలు అందించినారు. స్వామి స్వయంగా దగ్గరకు వచ్చి వీరిని అనుగ్రహించారు. ఇప్పుడు విద్యార్థులకు నేర్పిస్తున్నారు ఋగ్వేదం. వాళ్ళందరూ వివిధ సంస్థానములలో పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ప్రస్తుతము అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు. వీరు బ్రహ్మశ్రీ కొత్తూరి శ్రీనివాస శర్మ గారు ఋగ్వేదం నిష్ణాతులు. బ్రహ్మశ్రీ తంగడ్డి వినయ్ శర్మ గారు యజుర్వేదం. వీరు ప్రాణేశ్వరరావు గారు నేత్రావతి పుణ్య దంపతులకు జన్మించినారు. శ్రీ విఎస్ ప్రతాపచంద్ర సలక్షణ గణాపాటి గారి దగ్గర విద్యాభ్యాసం చేసినారు. గురువుగారి ఇంట్లో శుశ్రూష చేస్తూ శుక్ల యజుర్వేదము బృహదారణ్యక ఉపనిషత్తులు నేర్చుకున్నారు. తదుపరి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నందు పద క్రమ జట ఘన పాఠములు పూర్తి చేసినారు. బిఏ పట్టా కూడా తీసుకున్నారు. కంచి సంస్థలో క్రమాంతము కూడా పూర్తి చేసినారు. వృత్తిరీత్యా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బ్రహ్మశ్రీ తంగడ్డి వినయ్ శర్మ గారు యజుర్వేదంలో నిష్ణాతులు. బ్రహ్మశ్రీ వి కృష్ణ శర్మ గారు వీరు సామవేదంలో నిష్ణాతులు. వీరు శ్రీమతి భామ శ్రీమతి విజయరాఘవన్ పుణ్య దంపతులకు జన్మించారు. మైసూరు సామగాన చతుర రాజేష్ శ్రౌతి గారి దగ్గర సామవేదము, తిరుపతి కె విశ్వనాథ శర్మ గారి దగ్గర అద్వైత వేదాంతము, మైసూరు రాణి సుబ్బయ్య దీక్షితులు గారి దగ్గర పాణిని వ్యాకరణము, తిరుపతి వెంకటేశ్వర శ్రౌతి గారి దగ్గర అష్టబ్రహ్మణము, మైసూరు వంశీకృష్ణ ఘనాపాటి గారి దగ్గర శిక్షా వ్యాకరణము అభ్యసించినారు. ఎంఏ బిఏ పిహెచ్డి పట్టాలు పొందినారు. సామవేద రహస్యాంతము పూర్వభాగములందు సర్టిఫికెట్లు వివిధ సంస్థల నుండి పొందినారు.
అద్వైత వేదాంతరత్నము, విద్వన్మణి, శాస్త్ర పండిత అద్వైత వేదాంత విశారద వంటి బిరుదములు వీరికి ఇవ్వబడినాయి. సామవేద పరీక్షకులుగా, అధ్యాపకులుగా, వేద విషయ సంగ్రాహకులుగా, పారాయణదారుగా మరియు అద్వైత వేదాంత అధ్యాపకులుగా వివిధ బాధ్యతలను నిర్వహించుతున్నారు. వివిధ సంస్థానములలో వేదాంతములపైన ఉపన్యాసములు ఇచ్చారు. సామవేద హోమ ప్రయోగములు, రుద్ర చండీ గణపతి మున్నగు హోమములు, అనఘవ్రతములు నిర్వర్తించారు. వీరు బ్రహ్మశ్రీ వి కృష్ణ శర్మ గారు దంపతులు. వారందరికీ మీ కరతాళధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యులు గారు అధర్వణ వేదంలో నిష్ణాతులు. వీరు భట్టర్ సుదర్శనాచార్యులు, సుధారాణి పుణ్య దంపతులకు జన్మించినారు. జిఆర్ వేద విద్యా ట్రస్ట్ సీతానగరం నందు అధర్వణ వేద, సౌనక శాఖ, కృష్ణ యజుర్వేద మూలాంతము, పాంచరాత్ర ఆగములు, పంచదశ కర్మలు నేర్చుకున్నారు. శ్రీమాన్ కేబి శరత్ కుమారాచార్యులు, తిరుమల నరసింహాచార్యులు గారు, శ్రీనివాసాచార్యులు గారు, శేషాచార్యులు గారు వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ వైష్ణవ సంఘం నుంచి ఉత్తమ వేద పండిత పురస్కారం పొందినారు. వృత్తిరీత్యా జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ నందు అధర్వణ వేద అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము శ్రీనగర్ కాలనీలో ఉన్న హైదరాబాద్ నందు అధర్వణ వేద పారాయణదారుగా పనిచేస్తున్నారు. బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యులు గారు అధర్వణ వేదంలో నిష్ణాతులు. వీరందరికీ కూడా శ్రీ సత్యసాయి వేద సేవా పురస్కారాన్ని మనందరం స్వామి మనకు అనుగ్రహించినటువంటి ఈ మహద్భాగ్యానికి మనందరం ఆనందిస్తూ వారిని సత్కరించుకోవడానికి వేదికపైకి బ్రహ్మశ్రీ కొత్తూరి శ్రీనివాస శర్మ గారు ఋగ్వేద క్రమాంతరంలో నిష్ణాతులు. వీరిని సన్మానించడానికి వేదికపైకి రావాల్సిందిగా డాక్టర్ రామచంద్రారెడ్డి గారిని, డాక్టర్ జె గీతారెడ్డి గారి దంపతుల్ని మీ అందరి కర్తార్థనలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చంద్రారెడ్డి గారిని, డాక్టర్ జె గీతారెడ్డి గారిని దంపతులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. గారు ఋగ్వేదంలో నిష్ణాతులు. వారికి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ జె గీతారెడ్డి గారిని కోరుతున్నాను. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే ఇమాన్ జరధాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరసనా భవతి. ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి. ఊర్గ్వైముంజాః ఊర్జమేవావరుంధే. చిత్రా నక్షత్రం భవతి. చిత్రం వా ఏతత్ కర్మ ఏతత్ స్వమేతత్ సమృద్ధి. అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత. అర్చంత పుత్రకా ఉత పురన్నధృష్వర్చత. అర్చత ప్రార్చత అప్సరస్సుయో గంధో గంధర్వేషు చ యద్యశః. దైవో యో మానుషో గంధః సమా గంధస్సురభిర్జుషతాం. నేనే ఆశీర్వచనం చేసింది. या फलनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः. సాయిరామ్. తర్వాత బ్రహ్మశ్రీ తగ్గడ్డి వినయ్ శర్మ గారు యజుర్వేదం. వీరికి సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా డాక్టర్ రామారావు గారు మారేడుపల్లి సమితి సభ్యులు డాక్టర్ రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మశ్రీ తగ్గడ్డి వినయ్ శర్మ గారు. వామనులు
బ్రహ్మచారి పాం పుష్పం వేద తంగడ్డి వినయ్ శర్మ గారు. ప్రజావాన్ పశుమాన్ భవతి. గంధం చేతికి రండి. పాం పుష్పం పన్నీర్ జలం ప్రజావాన్ పశుమాన్ భవతి. వస్త్రం పట్టి తాంబూలం మా కవర్ కూడా దాని మీద పెట్టి యా ఫరణీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానం చంద్వగుంహస. సాయిరామ్. తర్వాత అధర్వణ వేదంలో నిష్ణాతులైన బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యులు గారిని దంపతులని సన్మానించడానికి వేదికపైకి శ్రీ పిడతల గోపీకృష్ణ గారు, శ్రీ పిడతల గంగ గారిని దంపతులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. భట్టర్. ఓం అగ్నిరగ్రే ప్రథమో దేవతానాం సంజాతానాముత్తమో విష్ణురాసీత్ యజమానాయ పరిగృహ్య దేవాన్ దీక్షయేదం అవిరాగచ్చతన్నః అగ్నిశ్చ విష్ణోతమ ఉత్తమం మహః దీక్షాపానేభ్యో వనసంహిశక్ర విశ్వైర్దేవైర్యజ్ఞయైः సంవిధానో దీక్షామస్మై యజమానాయ దత్తం. त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दांसि त्रीणि सवनानि त्रय इमे लोकाः येषु लोकेषु प्रतिष्ठिताः. మా తాంబూలు పండ్లు या फलनीर्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः. సామవేదం. బ్రహ్మశ్రీ వి కృష్ణశర్మ గారు సామవేదంలో నిష్ణాతులు. వీరిని సత్కరించడానికి మల్లేశ్వరరావు దంపతులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వరరావు గారు, శ్రీమతి శర్మద గారు ఈ దంపతులని వేదికపైకి ఆహ్వానిస్తూ బ్రహ్మశ్రీ వి కృష్ణశర్మ గారికి ఆత్మీయ సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓం రాగ్ని విరాగ్ని సమ్రాగ్ని స్వరాగ్ని అర్చిశోచి తపోహరోభా అగ్నిరింద్రో బృహస్పతి స్వే దేవాసుమనస్య గోపాః ప్రేమా సర్వే యశసాసకం సృజంతు. గంధద్వారాందురాధర్షాన్ని ఈశ్వరీం సర్వభూతానాం అర్చత ప్రార్చత ప్రియమేధాసోర్చత అర్చంతపుత్రకావత ప్రణతుష్వర్చత అర్చత ప్రార్చత. या फलनीर्या फलापुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः. ఆశీర్వచనం కూడా ఉండాలి. श्रीर्वर्चस्यमायुष्यमावि शोभामानं महीयते धान्यं धर्मशुं बहुपुत्रनामं शतसंवत्सरं दीर्घमायुः. వేదమూర్తులకు ఆత్మీయ సత్కారం చేసిన దంపతులు అందరికీ కూడా మనందరి శుభాభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా మనకి భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వేదమూర్తులందరికీ కూడా ఇటువంటి సైటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక్కసారి చదువుతాను. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ సన్మానపత్రం. వేదానాం పోషణం కృత్వా ధర్మరక్షణకారకం విద్వత్ పోషణ నిరతం సాయీశం హృది భావయేత్. శ్రీ సత్యసాయి వేద సేవా పురస్కారం
వేదరూపాయ విద్మహే విద్వత్పోషణాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. వేదోఖిలో మూలం జగత్. సమస్త లోక కళ్యాణ కారణమైన వేద విజ్ఞానమును అధ్యయనము చేసి నిబద్ధతతో పెంపొందించి వేదమాత సేవలో జీవన సాఫల్యం పొందుతున్న ఋగ్వేద క్రమాంతంలో నిష్ణత సాధించిన బ్రహ్మశ్రీ కొత్తూరి శ్రీనివాస శర్మ గారికి మీకు సకల ఆయురారోగ్య ఐశ్వర్యములు స్వాధ్యాయ సాధనా సంపత్తులు సదా ఉండాలని ఆశిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీ సత్యసాయి వేదసేవా పురస్కారము అందించినాము. ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులు. బ్రహ్మశ్రీ తగ్గడ్డి వినయ్ శర్మ గారు. వేదరూపాయ విద్మహే విద్వత్పోషాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. వేదోఖిలో మూలం జగత్. సమస్త లోక కళ్యాణ కారణమైన వేద విజ్ఞానమును అధ్యయనము చేసి నిబద్ధతతో పెంపొందించి వేదమాత సేవలో జీవన సాఫల్యం పొందుతున్న శుక్ల యజుర్వేద సలక్షణ క్రమ జట ఘన పఠనలు క్రమాంతము బృహదారణ్యక ఉపనిషత్తులలో నిష్ణత సాధించిన మీకు సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు స్వాధ్యాయ సాధనా సంపత్తులు సదా ఉండాలని ఆశిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీ సత్యసాయి వేదసేవా పురస్కారము అందించినాము. సాయిరామ్. బ్రహ్మశ్రీ వి కృష్ణ శర్మ గారు. వేదరూపాయ విద్మహే విద్వత్పోషాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సమస్త లోక కళ్యాణ కారణమైన వేద విజ్ఞానంను అధ్యయనం చేసి నిబద్ధతతో పెంపొందించి వేదమాత సేవలో జీవన సాఫల్యము పొందుతున్న సామవేద రహస్యాంతము దశోపనిషత్తులు అద్వైత వేదాంతములలో నిష్ణత సాధించిన మీకు సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు స్వాధ్యాయ సాధనా సంపత్తులు సదా ఉండాలని ఆశిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీ సత్యసాయి వేదసేవా పురస్కారము అందించినాము. సాయిరామ్. బ్రహ్మశ్రీ భట్టర్ సుకుమాచార్యులు గారు. వేదరూపాయ విద్మహే విద్వత్పోషాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సమస్త లోక కళ్యాణ కారణమైన వేద విజ్ఞానమును అధ్యయనము చేసి నిబద్ధతతో పెంపొందించి వేదమాత సేవలో జీవన సాఫల్యము పొందుతున్న అధర్వణ వేద సౌనక శాఖ కృష్ణ యజుర్వేద మూలాంతము పంచరాత్ర ఆగములలో నిష్ణత సాధించిన మీకు సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు స్వాధ్యాయ సాధనా సంపత్తులు సదా ఉండాలని ఆశిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సర శ్రీ సత్యసాయి వేదసేవా పురస్కారం అందించినాము. సాయిరామ్. ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వేదమూర్తులను 5 నిమిషాల సేపు వారి వారి వేదాల్లో వారు నిష్ణత సాధించిన దానిలో 5 నిమిషాల సేపు వారు పాఠం చేసిన తర్వాత అందరినీ కలిపి నలుగురిని కలిపి మనందరికీ ఆశీస్సులు అందించమని వేదాశీర్వచనం చేయమని మనందరి తరపున వారిని కోరుతూ సాయిరామ్. సభాయే నమః. నమో మహద్భ్యో నమో అర్భగేభ్యో నమో యవభ్యో నమో ఆశినేభ్యో యజామదేవాంజలి శక్నవామ మాజ్యాయా సస్యం సమావృక్షి దేవాః. వేదంలో చాలా గొప్పనటువంటి వాక్యం వేదమే చెప్పింది. ఏమిటి అంటే ఈ మంత్రానికి అర్థం నమో మహద్భ్యః, గొప్పగా ఉన్నటువంటి మహాత్మంలో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము అని వేదమే చెప్పింది. మళ్ళీ తర్వాత వెంటనే నమో అర్భకేభ్యః, గొప్పగా ఉండేటువంటి పరమాత్మకి పరమాత్మలో ఉండేటువంటి అందరికీ నమస్కారము చెప్పింది. అర్భకేభ్య అల్పార్థే కప్రత్యయ అంటారు పాలనీ సూత్రం. చిన్నపిల్లవాడుగా ఉండేటువంటి పరమాత్మ కూడా నమస్కారము అని వేదం చెప్పింది. ఆసీనేభ్య, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా సభలో ఉన్న వాళ్ళకి అందరికీ అందరిలో ఉన్నటువంటి పరమాత్మకుడు కూడా నమస్కారము అని వేదం చెప్పింది. అటువంటి ఈ సభలో ఈరోజు ఇంతమంది సమక్షంలో వేద విద్యో దివే దివే నమస్కుర్యాత్, 33 కోట్ల దేవతల్ని ఒక్కసారి చూడాలంటే ఎవరి వల్ల కాదు.
కానీ చూడగలం. ఎలాగా? వేదవిద్భి, వేద పండితుల యందు దివే నమస్కుర్యాత్ న శ్రీలంకై అంటుంది. వేద పురుషుడిని కనుక చూసిన, వారిని నమస్కరించిన 33 కోట్ల దేవతల్ని చూసినట్టే అని అంటుంది. ఎలాగా? అలా చెప్పి వదిలేస్తే సరిపోదు కదా, కొంచెం సవరణ ఇవ్వాలి. వారు ఏమంటే మాకు గణపతి హోమం చేయించాలి, గణపతి మంత్రాలన్నీ ఈ కడుపుల ఉదరంలో ఉంటాయి, వేదం చదువుకున్న వాళ్ళ యొక్క ఉదరంలో ఉంటాయి. పిల్లలకు చదువు రావట్లేదండి, కొన్ని సరస్వతి హోమం చేసి పెట్టండి, సరస్వతి మంత్రం చెప్పండి, సరస్వతి మంత్రం చెప్తారు. అలాగే ఏ దేవతకి కావలసిన మంత్రాలన్నీ కూడా ఈ వేదంలోనే చెప్పబడ్డాయి. కాబట్టి ఆ వేద మంత్రాలన్నీ వేద పండితుల యొక్క ఉదరంలో ఉంటాయి. కాబట్టి వేదవిద్భ్యో దివే నమస్కుర్యాత్, ఆ వేద పండితులకి అందరికీ నమస్కారం చేసినట్టయితే ఇంతమంది దేవతలు నమస్కారం చేసినట్టే అని వేదం చెప్పింది. కాబట్టి 4 వేదాల్లోనూ వీరు నిష్ణాతులను ఎంచుకొని వీళ్ళు చక్కటి సన్మాన కార్యక్రమాలు చేశారు. అలాగే ఇంకొక విషయం, గురువు అనే దాని గురించి మనమందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఒక పరమాత్మ గురువుగా ఎంచుకున్నారు. దత్తాత్రేయ చరిత్రలో చెప్తారు, గంగా పాపం శశి తాపం దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హరే శ్రీ గురు దర్శనం అన్నారు. గంగలో ములిగితే పాపం పోతోంది, శశిని చూస్తే తాపం పోతోంది. కల్పతరు అంటే కల్పవృక్షం కింద కూర్చుని ఏదైతే అడిగితే అది మాత్రమే ఇస్తుంది, ఇంకోటి ఇవ్వదు. తర్వాత వాక్యంలో సమన్వయం చేస్తారు, పాపం తాపంచ దైన్యంచ, పాపం పోతుందయా, ఈ దైన్యం పోతుందయా, తాపం పోతుందయా. ఎవరి వల్ల? గురు దర్శనం. గురువును కనుక దర్శించినట్టయితే మీకు అన్నీ పోతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బాబావారు శాంతి స్వరూపమైనటువంటి వ్యక్తి. నేను వారి సహస్రచంద్ర దర్శనంలో నాకు ఒక అవకాశం కలిగింది. నేను మా దంపతులు ఫ్యామిలీతో పిల్లలతో సహా వెళ్ళాము. ఇక్కడ చాలా అత్యద్భుతమైనటువంటి అదొక ప్రాంగణం. చూస్తే ఇంకో మాట చెప్పడానికి ఉండదు. రామరావణ యుద్ధం ఎలా ఉందయ్యా అంటే రామరావణలాగే ఉంది, వాళ్ళ యుద్ధం వారిలాగే ఉందని చెప్పాలి. ఇంకో దానికి ఉపమానం చెప్పడానికి కుదరదు. సత్యసాయిబాబా దగ్గర అక్కడ ఆశ్రమం ఎలా ఉంటుందంటే సత్యసాయిబాబా ఆశ్రమంలాగే ఉంటుంది అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఉండదట. అలా అటువంటి సమయంలో అక్కడ వేదపారాయణ చేయటం నాకు ఒక అదృష్టంగా భావించాము. బాబావారు నాతో పాటు మా సహాధ్యాయి అమెరికాలో ఉంటాడు, ఆయన హనుమంతరావు ఆయన పేరు. చక్కగా బాబావారిని చూద్దామని చెప్పి రావడం జరిగింది. అక్కడికి జరిగితే చాలా ఖర్చు పెట్టుకొచ్చాను బాబావారి దర్శనం కోసం అని చెప్పి అన్నారు. నేను ఫస్ట్ టైం అయ్యా రావటం అని నేను అన్నా. నాకు ఆహ్వానం వచ్చింది, దైవకృప వల్ల మనకు తెలియదు ఇది వచ్చింది, నేను అవకాశాన్ని వినియోగించుకుంటున్నామన్నా. వచ్చారు అందరినీ వారు కుర్చీలో కూర్చుని తిరుగుతున్నారు. ఆ రోజు వెండి బంగారం రథం మీద ఊరేగింపు అయిపోయింది పొద్దున్న. సాయంకాలం మధ్యాహ్నం 4 గంటల సమయంలో వారు చైర్లో కూర్చుని వెనకాల ఒక వ్యక్తి తోసుకుంటూ అందరి దగ్గరికి వస్తున్నారు, వచ్చి మాట్లాడుతున్నారు. ఆ వరుసలో అలా వచ్చి వెళ్ళిపోయారు. నేను మొదటి వరుసలో వేద పండితులు అందరూ వరుసలో కూర్చోండి అన్నారు. మొదటి వరుసలో మేము కూర్చున్నాం. ఋగ్వేదం యజుర్వేదం అలా వరుసలో కూర్చోబెట్టారు, ఇప్పుడు కూర్చోబెట్టినట్టుగానే. ఆ వరుసలో కూర్చొని ఆ వరుస చూసి వెళ్ళిపోయారు. నేను మనసులో అనుకున్నాను, సరే వారు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, మన దగ్గర రాలేదని మనసులో కొంచెం అనుకున్నాను. ఇందాక వారు చెప్పారు, పైనుంచి ఒకసారి అలా హాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు అని. ఇందా పంచాంగ శ్రవణ చేసినటువంటి వేదమూర్తులు శర్మ గారు అలాగా నేను మనసులో ఒకసారి అలా అనుకున్నాను. వెంటనే ఆ కుర్చీ వెనక్కి తిప్పమన్నారు. డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి మాట్లాడారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి, మీకు ఇక్కడ వారు అడిగింది ఒకటే మీరు ఏ వేదము, మీరు వంశపారంపర్యంగా వస్తున్నారా అని అడుగుతూ ముఖ్యమైన విషయం అడిగారు. మీకు వసతి అంతా బాగుందా, మీకు వసతి అంతా మంచిగా ఉందా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా
అని అడిగారు. చాలా అద్భుతంగా ఉందండి, ఇది ఇంద్రభవనం వైకుంఠంలో ఉన్నట్టుగా మేము ఉన్నాము. మాకు వేడి నీళ్ళు తెచ్చేవాళ్ళు ఒకరు, పరుపులు వేసేవాళ్ళు ఒకరు, తలకాయ దిండ్లు పెట్టేవాళ్ళు ఒకరు, బ్యాగ్ పట్టుకునే వాళ్ళు ఒకరు, ఇత్యాది. ఇంతకన్నా వివాహం జరిగే పెళ్లి కుమారుడు కూడా అంత మర్యాద జరుగుతుందో లేదో తెలియదు మనకి. అంత మర్యాద చేస్తున్నారు, ఎటువంటి లోపం లేదు, అద్భుతంగా ఉందండి అన్న. చాలా సంతోషం, మీరు చక్కగా ఇలా వేదాన్ని అభివృద్ధి చేయాలి అని వారు ఆశీర్వదించి అలా వెళ్ళటం. నా పక్కనే కూర్చున్నాను నా ఫ్రెండు హనుమంతుడు, వారిని మాట్లాడకుండా వెళ్ళిపోయారు. టక్మని ఎప్పుడైతే బాబావారు నాతో మాట్లాడుతున్నారో సాయిబాబా వారు వెంటనే టకటక ఫోటోలు తీశారు. నాకు ఈ ఫోటోలు తీయటం, ఇందులో వాయిస్ మెసేజ్లు పెట్టడం నాకు చేత కాదు. కాబట్టి మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఈ ఫోటోలు తీసి నాకు పంపించాడు. మంచి నువ్వు అదృష్టవంతుడు వరా అన్నారు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, ప్రారబ్ధం భోగతో నశ్యేత్, ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. సంచితం తత్వచింతయా, సంచిత కర్మ తత్ అనే పదార్థాన్ని తెలుసుకుంటూ మనం కార్యక్రమాలు చేస్తూ, అది ఒక లారీడు ఉందా, ఒక రూమ్ అంత ఉందా, ఒక బంగ్లా అంత ఉందా, సంచిత కర్మ వచ్చేటప్పుడు కూడా తెచ్చుకుంటాం కదా, ఆ సంచిత కర్మ ఎంత ఉందో మనకు తెలియదు, చేస్తూ ఉండాలి. ఒక రోజుకి అది పూర్తవుతుంది. ఆగామి ద్వివిధ ప్రోక్త, ఇది చాలా భయంకరమైన ఇది. ఆగామి కర్మ ఎలా ఉంటుంది, అది మూడో కర్మ. ద్వివిధ ప్రోక్త మాన అవమానయోహో, ఎదుటి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే వారి యొక్క చేసిన పుణ్యంలో మనకు కర్త కారజిత చేవ ప్రేరకశ్చానుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన అన్నట్టుగా మనకి కూడా ఒక పావల వస్తుంది. వారి గురించి ఆ విషయాలన్నీ వివరించామనుకోండి, అది కూడా పావలవంతు మనకు వస్తుందిట. అవి కాకుండా వారు ఇందాక పంచాంగ శ్రవణంలో చాలా అద్భుత విషయాలు చెప్పారు. అవి ఆలోచించకుండా ఇవి ఆలోచిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మనందరం కూడా సలక్షణంగా బాబావారి యొక్క అనుగ్రహంతో సలక్షణంగా ఉండాలి. వేదంలో అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. వేదంలో లేని విషయాలు ఇంకెందులోనూ లేవు, అన్నీ వేదంలోనే ఉన్నాయి. అటువంటి వేద పురుషుల్ని మీరు ఈ మన మారేడుపల్లి సేవా సమితి శివన్ రోడ్లో వారు చక్కగా మనల్ని వేద పండితుల్ని మమ్మల్ని అందరినీ చక్కగా సన్మానించారు, సత్కరించారు. మేము వారి యొక్క బాబా వారి యొక్క ఆశీర్వాదాలు మేము పొందేము అని, ఎందుకంటే శాంతి నిలయము అని చెప్తారు బాబావారు. ఆయన ఉండేదంతా శాంతి నిలయం, అంత శాంతి, మనశ్శాంతే. ప్రతి వ్యక్తికి కావాల్సింది మనశ్శాంతే. ఏమున్నాయి అంటే అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదని అంటారు. ఆ మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా దేనిని మనం గ్రహించాలో దాన్ని గ్రహించి మిగతా విషయాలు వదిలిపెట్టి చక్కగా మనం సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. ఆ నిశ్చలతత్వాన్ని మనం అందరం తెలుసుకుందామని మా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో మీకు అందరికీ కూడా సదా మంగళాలు జరగాలని కోరుకుంటూ స్వస్తి. ఓం ఇషేత్వోర్జేత్వా వాయवस्था దేవో వస్సవితా ప్రార్పాగదుశ్రేష్ఠాదమాయ కర్మాణే అంధంతమః ప్రవేశంతి గే విద్యాముపాసాతే తతో భూయా ఇవ తే తమోయ ఊ విద్యాయా అగ్గారతాః అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రమధీరాణాయేనస్తద్వేదచక్షరే విద్యాంచ యస్తద్వేదో భయగ్గసః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతామశ్నుతే అంధంతమః ప్రవేశంతి గే సంభూతిముపాసాతే తతో భూయా ఇవ తే తమోయ ఉ సంభూత్యాగ్గారతాః అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ ఇతి శుశ్రమధీరాణాయేనస్తద్వేదచక్షరే సంభూతిం చ వినాశం జగస్తద్వేదో భయగ్గసః వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతామశ్నుతే హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపేహి తన్ముఖం తత్వం భూషన్నపావ్రోణు సత్యధరమాగదృష్టగే
पूषन्नेकर्षे गमसूर्यप्राजापत्यव्यो रश्मीन्समोहतेजो ते रूपं कल्याणदमन्तत्ते पश्यामि यो सा वसो पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमथेदं भस्मान्तग्शरीरम् ॐ क्रतोस्मरा क्रतग्स्मारक्रतोस्मरा क्रतग्स्मारा अग्नेनगा सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् ययोध्यस्मज्जोहराणमे नो भोजिष्ठान्ते नमा उक्तिं विधेम ॐ अग्नेन गनयाग्नेग्नेन गसुपथा सुपथनयाग्नेग्नेन गसुपथा नय सुपथा सुपथा नय नय सुपथा रागे रागे सुपथा नय नय सुपथा रागे सुपथा रागे रागे सुपथा सुपथा रागे अस्मान् अस्मान् रागे सुपथा सुपथा रागे अस्मान् रागे अस्मान् अस्मान् रागे रागे अस्मान् विश्वानि विश्वान् यस्मान् रागे रागे अस्मान् विश्वानि अस्मान् विश्वानि विश्वान् यस्मान् अस्मान् विश्वानि देवदेव विश्वान् यस्मान् अस्मान् विश्वानि देव विश्वानि देवदेव विश्वानि विश्वानि देव वयुनानि वयुनानि देव विश्वानि विश्वानि देव वयुनानि देव वयुनानि वयुनानि देवदेव वयुनानि विद्वान् विद्वान् वयुनानि देवदेव वयुनानि विद्वान् वयुनानि विद्वान् विद्वान् वयुनानि वयुनानि विद्वान् विद्वानिति विद्वान् ययोध्यस्मदस्मद्ययोधियोध्यस्मज्जोहराणञ्जोहराणमस्मद्ययोधियोध्यस्मज्जोहराणम् अस्मज्जोहराणञ्जोहराणमस्मदस्मज्जोहराणमेन एनो जोहराणमस्मदस्मज्जोहराणमेनः जोहराणमेन एनो जोहराणञ्जोहराणमेनो भोगिष्ठां भोगिष्ठा मेनो जोहराणञ्जोहराणमेनो भोगिष्ठां एनो भोगिष्ठां भोगिष्ठामेन एनो भोगिष्ठां दे दे भोगिष्ठा मेन एनो भोगिष्ठां दे भोगिष्ठां दे दे भोगिष्ठां भोगिष्ठां दे नम उक्तिं दे भोगिष्ठां भोगिष्ठां दे नम उक्तिं ते नम उक्तिं दे ते नम उक्तिं विधेम विधेम नम उक्तिं दे ते नम उक्तिं विधेम नम उक्तिं विधेम विधेम नम उक्तिं विधेम नम उक्तिमिति नमः उक्तिं विधेमे विधि विधेम ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 नैवेह किञ्चनाग्रासीन् मृत्यो नैवेदमावृतमासीदशना ययाशनाया हि मृत्यस्तन्मनो गुरुतात्मन्वेष्यामिति सोऽर्चन्न चरत्तस्यार्चत आपो जायन्तार्चते वै मेघमभूतिति तदेवार्कस्यार्कत्वं गग्गाहवा अस्मै भवति य एवमेतदर्कस्यार्कत्वं वेद हरिः ॐ नीलोत्पलदलाभासः सामवेदो हयाननः अक्षमालान्वितो दक्षे वामे कम्बुधरस्मृतः अस्मच्छ्रीगुरुपादारविन्दाभ्यां नमः। ओं नमः सामवेदाय। ॐ अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि बर्हिषि अग्नेश्च प्रियं हौ 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 प्रियहोय 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 प्रियमोय
ప్రియమోయ్ ప్రియమోయ్ అగ్న ఆయాహి వాయితాయాయ్ గృణానో హవ్యాదాతాయాయ్ నిహోతా సత్సీబార్హైషి హౌ 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 ప్రియహోయ్ 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 ప్రియమోయ్ ప్రియమోయ్ ప్రియాం ఔహోవ ఏ ప్రియం ఏ ప్రియం ఏ ప్రియం ఏ బ్రాహ్మణానాయన్మానస్తన్మయీ బ్రాహ్మణానాం ఏ పశూనాయన్మానస్తన్మయీ పశూనాం ఏ योषितायन्मानस्तन्मयी योषिताम् अत्रत्यानां सर्वेषां भक्तमहाजनानां सामवेदपुरुष अनुग्रहेण आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु क्रोधिनाम संवत्सर शुभफलावाप्तिरस्तु ओम ఓం సభాయై నమః శ్రీ గురుభ్యో నమః. వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా దాసోహములు. ఇప్పటి వరకు మనము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాన్ని శ్రవణం చేశాము. ఇప్పుడు అథర్వ వేదంలోని కొన్ని మంత్రాల్ని శ్రవణం చేయబోతున్నాము. వేదమంతా కూడా ఒకటే, కానీ మనకి సులువుగా ఉండడానికి భగవానుడు ఈ వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. ఒకటి ఋగ్వేదమని, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వవేదం. ఈ వేదాలలో ఏమి చెప్పబడి ఉంది, దేనికి ప్రతీక అంటే ఈ వేదాల్లో ఉండే సారాన్ని మొత్తంతో ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది. ప్రపంచంలో ఏదైనా నడుస్తుందంటే వేదంలో చెప్పిందే నడుస్తుంది. బ్రహ్మదేవుడు వేదాన్ని అధ్యయనం చేసి తపస్సు చేసి వేదాన్ని పొంది ఆ వేదంలో ఉండే విజ్ఞానం ద్వారా ఈ లోకమంతా కూడా సృష్టించాడు అని మనకి పురాణ ఇతిహాసాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇందులో అథర్వవేదము ఒక విలక్షణమైనటువంటి వేద శాఖ. మిగతా వేదాలు మన యొక్క శారీరక సంబంధాన్ని, అలాగే దేవతల్ని ఆహ్వానించడం ఎలా, వాళ్ళని సంతోషపెట్టడం ఎలా, వాళ్ళని స్తుతించడం ఎలా అని మిగతా వేదాలు మనకు తెలియజేస్తే, ఈ అథర్వవేదం ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏమైనా ఉపద్రవాలు కలుగుతాయి, దేవతల్ని మనం ఆహ్వానిస్తాము, ఆహ్వానించినప్పుడు దేవతలకి మనం ఏమన్నా ఉపద్రవము ఇబ్బంది కలిగిస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అనేది అథర్వవేదంలో ఉంటుంది. కనుక యజ్ఞాదులలో అథర్వవేదానికి చాలా మంచి స్థానాన్ని ఇచ్చారు. మనకి గోపథ బ్రాహ్మణం తెలియజేస్తుంది, ఋగ్వేదమేవ హోత్రమకరోతు యజుషాధ్వర్యవం సామ్నోద్గాత్ర అథర్వరాంగిరోసిర్బ్రహ్మత్వం. అంటే ఎవరైతే హోతగా యజ్ఞం చేస్తారో అతను ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి ఉండాలట. అలాగే అధ్వర్యుగా ఎవరైతే ఉంటారో
అతను యజుర్వేదము, అలాగే ఉద్గాతగా ఉన్నవారు సామవేదము, అలాగే బ్రహ్మత్వాన్ని కలిగిన వారు అధర్వేదం అధ్యయనం చేసి ఉండాలి అని మనకి గోపద బ్రాహ్మణం స్పష్టం చేస్తుంది. ఎందువలన అంటే ఋగ్వేదంలో దేవతల్ని ఎలా ఆహ్వానించాలి, ఏ మంత్రాన్ని తీసుకొని ఏ దేవతని ఆహ్వానించాలి, అలాగే యజుర్వేదం ద్వారా వచ్చిన దేవతని ఎలాంటి ఉపచారాలు మనం అందించాలి, సామవేదం ద్వారా వచ్చిన దేవతల్ని ఎలా సంతోషపెట్టాలి, అలాగే ఈ మూడిట్లో కూడా ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే దానికి ప్రాయశ్చిత్తంగా ఏ మంత్రాన్ని ఉపయోగించాలి అనేది అథర్వవేదంలో మనకి చెప్పబడింది. అంతేకాక ఈ లౌకికంగా మనకు కావలసిన చాలా మంత్రాలు కూడా అథర్వవేదంలో ఉన్నాయి. మనకి ఆయుర్వేదం కూడా మొత్తం అథర్వవేదంలోంచే వచ్చింది. అందులో ఏ ఏ చికిత్సకి ఏ ఏ మంత్రాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం లోకంలో డాక్టర్స్ ఏదో ఎక్కడో ఇబ్బంది వస్తే ఇంకో దగ్గరని మాంసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని పూరిస్తారు. దానికి అథర్వవేదంలో ఒక మంచి మంత్రం ఉంది, అంటే దాని ద్వారా అది జరిగింది అని మన పెద్దలు చెప్తారు. మజ్జా మగ్నా సంధీయతాం చర్మానా చర్మారోహతు అసృక్తే అస్థిరోహతు మాంసం మాంసేనారోహతు, ఇలా దానికో మంత్రం. అలాగే ఏకైనా విష ప్రయోగాలు జరుగుతాయి, దానికి విడుగుడుగు మంత్రాలు ఉన్నాయి. సర్ప విషనాశన సూక్తాలు, అలాగే ఏదైనా తేలు కుడితే దానికి విషనాశన సూక్తాలు, ఇలా ఎన్నో రకాలు ఆభిజాత సూక్తాలు, ఇవన్నీ కూడా అథర్వవేదంలో చెప్పబడి ఉన్నాయి. ఈ క్రోధినామ సంవత్సరం ఇంతకు మనందరం కూడా పంచాంగ శ్రవణం చేశాము. మన శర్మ గారు చాలా అద్భుతంగా ఆ పంచాంగ శ్రవణాన్ని మనకు వినిపించారు. అందులో ఈ క్రోధినామ సంవత్సరంలో అందరం కూడా సామ్యమనస్యంగా మంచి మనస్సుతో అందరూ కలిసి ఉండాలని అథర్వవేదంలోని మంత్రాలతో చిన్న ఆశీర్వాదం. ఓం సభాయై నమః. ఓం ఆధర్వణాం చంద్రమా దేవతం తదేవ జ్యోతిస్సర్వాన్ ఛందాంస్యావస్థానం షన్నో దేవీరభిష్టయ ఇత్యేవమాదిం కృత్వా అథర్వవేదమధీయతే. ఓం షన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతు నః. సహృదయం సామ్మనస్యమవిద్వేషం కృణోమి వః. అన్యో అన్యమభిహర్యత చిత్తం జాతమీవాజ్ఞా. అనువృతః పితః పుత్రో మాత్రా భావతు సమ్మానాః. జాయావత్యే మధుమతీం వాచం వదతు శంతివాం. మా భ్రాతా భ్రాతారన్విక్షన్మా స్వసారముతస్వసా. సంయంచ సవ్రాతా భూత్వా వాచం వదత భద్రయా. ఏనా దేవాన వియంతి నోచా విద్విషతే మిథః. తత్కృన్మో బ్రహ్మావో గృహే సంజ్ఞానం పురుషేభ్యః. జాయస్వంతశ్చిత్తినో మా వియౌష్ట సంరాధయంతః సధూరాశ్చరంతః. అన్యో అన్యస్మై వల్గుపదంత ఏతాసద్ధ్రీచీనాన్ వస్సమ్మానసస్కృణోమి. సమానీ ప్రభాసహవోన్న భాగः సామానే యోక్త్రే సహవో యునజ్మి. సంయంచోగ్నిం సాపర్యతారానాభిమివాభితాః. సద్ధ్రీచీనాన్ వస్సమ్మానసస్కృణోమ్యేకస్నష్టీన్ సంవనానేన సర్వాన్. దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసాతే. యదా బధ్యందాక్షాయనాహిరణ్యం శతానీకాగ్యసుమనస్యమానాః. తత్తే భద్రామ్యాయుషే వర్చాసే బలాయ దీర్ఘాయుత్వాయ శతశారదాయ. నైనం రక్షాంసి నపీశాచాః సాహంతే దేవానామోజః ప్రథమజం హ్యేతత్. యో బిభర్తి దాక్షాయనం హిరణ్యం సజీవేషు గృణుతే దీర్ఘమాయుః.
అపాం తేజో జ్యోతిరోజో బలం చ వనస్పతీనాముత వీర్యాని ఇంద్రాయవేంద్రియాన్ యది ధారయామో అస్మిన్ తద్దక్షామానో బిభరద్ధిరణ్యం సమానాం మాసామృతభిష్ట్వా వయం సంవత్సరస్య పయాసా వివర్మి ఇంద్రాగ్ని విశ్వే దేవాస్తేనో మన్యంతామహృనీయమానాః స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పాపమానీ ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవీణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రాజత బ్రహ్మలోకం. హరి ఓం. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయముద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదమితి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలంకీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జహ్వతి యోజేన ఏవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హరి ఓం. స్వామి పాదపద్మాలకి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ సత్యసాయి వేద సేవా పురస్కారం ఈ వేద పండితులకి అందించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులుగా సేవలందిస్తున్న నిమిష్ పాండ్య గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు స్టేట్ ప్రెసిడెంట్గా సేవలందిస్తున్న వెంకట్రావు గారు, వారిద్దరూ కూడా వీరికి ఇస్తున్నటువంటి ఆ సర్టిఫికేట్ సన్మాన పత్రానికి సంతకం చేసి పంపించినటువంటిది ఆ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ రోజున వేద పండితులని శ్రీ సత్యసాయి వేద సేవా పురస్కారం ఇచ్చి వారందరినీ గౌరవించుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇది 3వ సంవత్సరంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. స్వామి ఈ విధంగా మనందరికీ అద్భుతమైనటువంటి ఈ బంగారు అవకాశం ఇచ్చినందుకు మన స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భజన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సాయిరామ్.